జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సిబిఐ ఎట్టకేలకు సిబిఐ కేరళలో నంబినారాయణ్ కేసుకి సంబంధించి ముఖ్యంగా ఇస్రో సైంటిస్ట్ అయినటువంటి నంబినారాయణన్ మీద అనేక అవాకులు చవాకులు నిజంగా చెప్పాలంటే చాలా ఆరోపణలు చేసి ఆయనను అరెస్ట్ చేసి ఆయన ఫ్యామిలీని విపరీతంగా ఒక దాడి చేసి మానసికంగా అండ్ ఈవెన్ ఫిజికల్గా కూడా. సో ఆ నంబినారాయణన్ కేసు ఇప్పటికీ ఎవరు మర్చిపోరు. నిజానికి ఈ మధ్య కాలంలోనే అది వెలుగులోకి వచ్చింది. ఈవెన్ రాకెటరీ సినిమా ద్వారా కూడా అందరికీ తెలిసింది. సో నంబినారాయణ్కి సంబంధించి పెట్టినటువంటి కేసుల విషయంలో ఆయనను ఫ్రేమ్ చేసిన అంశానికి సంబంధించి 5 పోలీస్ అఫీషియల్స్ పైన సిబిఐ ఎట్టకేలకు ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఛార్జ్ షీట్ పెట్టింది. సో అట్లీస్ట్ ఇప్పటికైనా అయిందని అనుకోవచ్చా? అంటే దీని కేసు పూర్వాపరాలు ఒకసారి చెప్తారా? 1994లో కేరళలో ఒక మాల్డీవియన్ లేడీ ఉండే అక్కడ. ఆమె యూజువలీ కేరళకి మాల్డీవియన్స్ ఎందుకు వస్తారంటే జాగ్రఫికలీ దగ్గర ఉంటుంది మాల్డీవ్స్ నుంచి కేరళ. అవును, వాళ్ళు అక్కడ వచ్చి ట్రీట్మెంట్ కోసం వస్తారు అక్కడ, ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి హాస్పిటల్స్ ఏం లేవు అక్కడ. సో అక్కడ 2 మహిళలు వచ్చి వాళ్ళు ట్రివాండ్రంలో ఉంటున్నారు. దాంట్లో ఒక మహిళ అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళంటే రూల్ ఏంటంటే ఇప్పుడు కూడా మన దగ్గర కూడా ఉంది, ఎనీ ఫారినర్ హూ కమ్స్, ఇప్పుడు మనం అక్కడ వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోగలరు, కానీ ద హోటల్ హ్యాస్ టు ఇన్ఫార్మ్ ద స్పెషల్ బ్రాంచ్ దట్ సో అండ్ సో పర్సన్ ఈజ్ స్టేయింగ్ హియర్ అని చెప్పి ఒక లిస్టు పంపిస్తారు రాత్రిపూట. దీంట్లో మరియం రషీదా అని చెప్పి ఒక మాల్డీవియన్ ఉమెన్ ఉండే, ఆమెతో పాటు దేర్ ఇస్ అనదర్ ఎల్డర్లీ లేడీ ఆల్సో విత్ హర్. రషీదాది ఏమైందంటే ఆమె వీసా ఎక్స్పైర్ కావడానికి వచ్చింది. 94 గురించి మాట్లాడుతున్నాం, ఐ థింక్ ఆల్మోస్ట్ 30 years. సో ఆమె పాస్పోర్ట్ వీసా ఎక్స్పైరీ డేట్కి వచ్చినప్పుడు స్పెషల్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ విజయన్ అని ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఆయనకి ఇచ్చి నా వీసా ఎక్స్పైర్ అవుతుందండి, నా 1 weekలో నేను అప్లై చేశాను, ఐ వాంట్ టు కీప్ యూ ఇన్ఫార్మ్డ్ అంటే ఆయన ఆమె పాస్పోర్ట్ తీసుకున్నారు. పాస్పోర్ట్ తీసుకొని మీరు వెళ్ళండి తర్వాత చూసుకుందా అన్నారు. కరెక్ట్ 1 week తర్వాత ఈ వీసా యాక్చువల్లీ రాలేదు, ఎందుకంటే పాస్పోర్ట్ ఇవ్వలేదు ఈయన, వీసా స్టాంప్ కాలేదు. తో ఈయన హోటల్కి వచ్చారు, ఆమె ఉండే హోటల్కి వచ్చి అక్కడ ఉన్న ముస్లాం ఒకటి అండి, ఆమెను బయటకు పంపించి హీ ట్రై టు సెక్షువల్లీ అసాల్ట్ దిస్ లేడీ మాల్డీవియన్ ఉమెన్. ఆమె లొల్లి చేసి అంతా చేసి హోటల్ వాళ్ళు వచ్చారు, గొడవ అయింది. లాస్ట్ ఏమైనాడు నేను చూసుకుంటాలే అని చెప్పాడు. ఏం చేశారంటే ఈమె దగ్గర నుంచి ఉన్న కాల్ లిస్ట్ తీశారు. అప్పుడు అంత కాంప్లికేటెడ్ లేకుండే, మొబైల్ ఫోన్ ఎరా కాదు, దానికన్నా ముందు ల్యాండ్ లైన్ ఎరా అది. ఈమె హోటల్ రూమ్ నుంచి కాల్ చేసిన ఒక కాల్ ఏదో ఇస్రో సైంటిస్ట్ శశికుమార్ అనుకుంటా ఆయన పేరు, ఆయనకు వెళ్ళిందని చెప్పి వీళ్ళు ఒక కేసు బిల్డప్ చేశారు. ఒక మాల్డీవియన్ లేడీ ఒక ఇస్రో సైంటిస్ట్ని కాల్ చేయడం ఏంటి అని. ఈ ప్రూఫ్ ఎక్కడంటే దాంట్లో ఈ హోటల్లో ఆమె ఫోన్ చేయాలని లేదు కదా, ఆమె లేని టైంలో ఎవడైనా ఫోన్ చేయొచ్చు ఆమె రూమ్ నుంచి, లేకుంటే ఈవెన్ టెలిఫోన్ ఎక్స్చేంజ్, ఎందుకంటే మొబైల్ ఫోన్ కాదు కదా ఇది, యూ హావ్ టు గో త్రూ ద స్విచ్ బోర్డ్ ఆర్ యూ హావ్ టు ప్రెస్ 9 and డయల్ అవుట్ సైడ్. మనం ఇప్పుడు కూడా కొన్ని హోటల్స్కి వెళ్తూ ఉంటుంది, వాళ్ళు కనెక్ట్ చేస్తారు. సో అట్లాంటి ఫెసిలిటీస్లో ఎవరు ఫోన్ చేశారని ఎవరికి తెలియదు. కానీ ఇన్స్పెక్టర్ ఏం చేశారంటే బిల్డప్ ఇచ్చాడు. ఆయన స్మార్ట్ విజయన్ అంటారు, ఆయన ఎస్ విజయన్ అని పేరు, ఆయన స్మార్ట్ విజయన్. ఆయన కేసు ఫైల్ చేసి అక్కడి నుంచి ఇంటరోగేషన్కి అన్ని జూటా రిపోర్ట్లు తయారు చేశాడు, దొంగ రిపోర్ట్లు అన్నీ. దట్ ఈమె అట్లా చేసింది, ఈమె స్పైయింగ్ చేస్తుంది ఇస్రో కోసం. ఈ శశికుమార్ అనే ఆయన్ని దెన్ నెక్స్ట్ వచ్చిన దానికి నంబినారాయణ్ కూడా దాంట్లో పడ్డాడు, ఎందుకంటే ఈయన బాస్. ఆయన నంబినారాయణ్ వాజ్ దాట్ జెంటిల్మెన్స్ బాస్, కొలీగ్ అనుకోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ రిపోర్టింగ్ టు హిమ్. వీళ్ళు అందరు కలిసి దెన్ దే వెంట్ టు ద డీజీపీ అండ్ ఐజీ దగ్గర వెళ్ళారు. ఐజీ నుంచి ఐ థింక్ వాజ్ సంబడి కాల్డ్ సిబి మాథ్యూస్ సార్, ఆయన దగ్గర వెళ్ళారు. ఆయనకి రిపోర్ట్ చేసి ఇట్లా జరిగిందని చెప్పారు. వాళ్ళు ఏం చేశారు, ఇమీడియట్గా దే ఇన్ఫార్మ్ ద ఐబీ ఇన్ ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో, లుక్ దిస్ ఇస్ అ వెరీ సీరియస్ కేస్, 2 ఇస్రో సైంటిస్టు నంబినారాయణ్ అండ్ దాని శశికుమార్ 2 are ఇన్వాల్వ్డ్, మాల్డీవియన్ ఉమెన్ ఒకటి ఇన్వాల్వ్డ్ ఉంది, దట్ యూ హ్యావ్ టు ఇంటరోగేట్ అని చెప్పి ఈమెని కస్టడీలో తీసుకొని విపరీతంగా కొట్టారు వీళ్ళు పోలీసు వాళ్ళు, కేరళ పోలీసు వాళ్ళు, ఈ మరియం రషీదాని. యాక్చువల్లీ ఎప్పుడైనా ఒక ఫారిన్ లేడీ ఎవరైనా ఫారినర్ అరెస్ట్ చేస్తే వాళ్ళ ఎంబసీని ఇన్ఫార్మ్ చేయాలని రూల్ ఉంది, అది కూడా చేయలేదు వీళ్ళు. చేయకుండా డిటెన్షన్ చేసుకున్నారు వితౌట్ ఈవెన్ ప్రొడ్యూసింగ్ హర్ ఇన్ ద కోర్ట్. సో అక్కడి నుంచి మొదలైన కేసు. సో 94 నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట. అదే టైం ప్యారలల్గా ఒక ఎపిసోడ్ కూడా నడిచింది అక్కడ. కె కరుణాకరన్ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ. ఆయన మన రాజశేఖర్ రెడ్డి లాగా చాలా పాపులర్, వెరీ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్. అప్పుడు ఎవరిని పట్టించుకోరు, సోనియా గాంధీ కానివ్వండి ఎవరిని పట్టించుకోరు ఆయన. ఐ థింక్ నరసింహరావు వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ దెన్. కానీ ఎండ్ ఆఫ్ ద డే సోనియా గాంధీ వాజ్ ద బాస్. అది మన్మోహన్ సింగ్ టైంలో కూడా మనం చూసాం. సో ఏం చేశారంటే వీళ్ళు ఐబీని ఇన్ఫార్మ్ చేసినప్పుడు అక్కడ
there was a gentleman, I think he was in the IG level that time, శ్రీకుమార్, ఆర్బి శ్రీకుమార్ అని చెప్పి. ఈ పేరు చాలామంది మన ప్రేక్షకులకు తెలియదు. ఆర్బి శ్రీకుమార్ వచ్చాడు ఇమీడియట్లీ కేరళకు వచ్చి, ఈయన నంబి నారాయణ తీసుకొని ఆయన్ని నిలబడి కొట్టారు. ఆయన కూర్చోలేని నీళ్ళు, మీకు ఆ సీన్ రాకెటరీ సినిమాలు కనిపిస్తుంది, నీళ్ళు అడిగితే ముఖం మీద పోస్తారు నీళ్ళు. 9 రోజులు ఆయన్ని కూర్చోలేకుండా ఇంటరాగేట్ చేశారు. బట్ ఈ సెడ్ దర్స్ నథింగ్ ఐ హావ్ టు టెల్, ఐ డోంట్ డూ ఎనీథింగ్. కాదు, నువ్వు పాకిస్తాన్కి టెక్నాలజీ అమ్మావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన వర్క్ చేస్తున్న టెక్నాలజీ భారతదేశానికి ఇంకా రాలేదు ఆ టైంలో. ఇట్ ఇస్ కాల్డ్ క్రయోజెనిక్ ఇంజన్స్. ఈ క్రయోజెనిక్ ఇంజిన్స్ అంటే హెవీ శాటిలైట్స్ని లిఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. మన దగ్గర అప్పుడు దాకా ఉన్న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కానీ SLB, అది ఏం చిన్న శాటిలైట్స్ లాంచ్ చేయొచ్చు అంతే. కానీ హెవియర్ శాటిలైట్ లాంచ్ చేయడం వీఆర్ యూజింగ్ ఫ్రెంచ్ గయానా నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి మనం లాంచ్ చేస్తుండే. అది మనకు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అది కూడా కాదు, వాళ్ళ వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్దది. మన దగ్గర తయారు చేద్దామని చెప్పి ఈ క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ కోసం నంబి నారాయణ్ వాజ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఈ క్రయోజెనిక్ ఇంజిన్ ఎవరు అమ్మడానికి మన దగ్గర రెడీ లేరు. రష్యా వాజ్ రెడీ. వాళ్ళని చెప్పారు, మీకు 4 ఇంజిన్లు ఇస్తాం మేము, ఆఫ్టర్ దట్ వీ విల్ గివ్ యూ ద డ్రాయింగ్. ఆ 4 ఇంజిన్లు వచ్చిన తర్వాత మీరు యూజ్ చేసిన తర్వాత మీకు డ్రాయింగ్స్ ఇస్తామని చెప్పారు. ఇది ఒక్క ఇంజిన్ రాగానే యూఎస్కి తెలిసిపోయింది, సిఐఏకి. వాళ్ళు దీనికి ఆపడానికి ఎట్లయినా ఆపడానికి, ఎందుకంటే ఇది ఇండియా హెస్ టేకెన్ దిస్ టెక్నాలజీ అంటే దే విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. అవును, ఇస్రో విల్ బికమ్ ఎ బిగ్ అండ్ వీఆర్ టాకింగ్ 30 years బిఫోర్, 30 సంవత్సరాల ముందు. కానీ ఈ నంబి నారాయణ ఈ ప్రాజెక్ట్ని లీడ్ చేయకూడదు, ఆయన అక్కడ ఉండకూడదు అని చెప్పి ఆయన మీద వేశారు ఈ కేసు. ద సిఐఏ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కేరళ, these police officers were involved, Asianet News, the Malayalam channel then, they were involved, Manorama and Madhrubhumi, 2 newspapers, వాళ్ళకు డబ్బులు ఇచ్చారంట, డైరెక్ట్ పేమెంట్ ఇచ్చారు టు రైట్ స్టోరీస్ అగేన్స్ట్ ఇస్రో. మై గాడ్. ఈ కేసు అక్కడి నుంచి మొదలై లాస్ట్ ఏమైంది, క్రయోజెనిక్ ఇంజిన్ ప్రాజెక్ట్. అఫ్ కోర్స్ నంబి నారాయణ స్టోరీ మనకు అందరు తెలుసు. ఆ స్టోరీ అక్కడి దాకా వెళ్ళంగానే హీ రోట్ ఎ లెటర్ ఆర్ సంథింగ్ నరసింహరావు సేయింగ్, సార్, అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ ఐ థింక్ ఇట్ వాస్ కస్తూరి రంగన్ ఆ టైంలో అనుకున్నా, అబ్దుల్ కలాం గారు రాశారు లెటర్. He wrote a letter to Mr. Narasimha Rao saying this ISRO scientists are being falsely fabricated. ఎందుకంటే నంబి నారాయణ used to report to Kalam at one time when ఆయన తుంబా ఈక్వటోరియల్ లాంచ్ సెంటర్లో ట్రివాండ్రంలో స్టార్ట్ అయినప్పుడు అప్పుడు అందరూ శ్రీహరికోట లేకుండే కరెక్టే. సో హీ రోట్స్. అప్పుడు నరసింహరావు గారు ఏం చేశారు, సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. సిబిఐ వచ్చి ఒక వారం లోపల చెప్పారు ఇదంతా ఫేక్ కేసు, దీంట్లో ఏం లేదు, ద డ్యామేజ్ వాజ్ డన్ ఆల్రెడీ. ఎందుకంటే ఈయన అరెస్ట్ చేశారు, ఈయన కొట్టారు, చాలా విపరీతంగా కొట్టారు ఆయన్ని, నంబి నారాయణ గారిని. హీ వాజ్ టోటలీ అ బ్రోకన్ మ్యాన్. హిస్ ఫ్యామిలీ వెంట్ టోటలీ, వాళ్ళ కొడుకుని వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. మీ మూవీలో చూపిస్తారు, చాలా దారుణంగా ఉంటుంది అసలు. ఇదంతా చేసిన తర్వాత వాట్ ఐ మీన్ ద ఎంటైర్ క్రయోజెనిక్ ప్రాజెక్ట్ గాట్ స్క్రాప్డ్. రష్యా క్యాన్సల్ ద ఆర్డర్ విత్ అస్. 2 ఇంజిన్లు ఇచ్చారు, 2వ ఇంజిన్ ఎట్లా తీసుకొచ్చారు భారతదేశానికి, దాని తర్వాత వాళ్ళు ఇవ్వలేదు. యుఎస్ సెడ్ నో మోర్ క్రయోజెనిక్ టెక్నాలజీ టు ఇండియా, మేము ఆపేసాం, ఏది నంబి నారాయణని, మీరు ఇవ్వకూడదు. సో ద ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ వెంట్ బ్యాక్ 30 years డిలే అయింది మనకి, 30 సంవత్సరాలు. దాంట్లో 20 అని పెట్టుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు మన క్రయోజెనిక్ యూజ్ చేస్తున్నాం లాస్ట్ 10 years నుంచి. మళ్ళీ వీఆర్ యూజింగ్ హెవీ శాటిలైట్స్, వీఆర్ ఇప్పుడు చంద్రయాన్ లాంచ్ చేసామని, దే ఆర్ ఆల్ యూజింగ్ క్రయోజెనిక్ ఇంజిన్స్. అది మనం ఓన్గా డెవలప్ చేసుకున్నాం, ఎవరు ఇవ్వరు ఇది. సో మనం ఓన్గా డెవలప్ చేసుకున్న టెక్నాలజీ. కానీ దీన్ని ఆపడానికి ఎంతమంది ట్రై చేశారు చూడండి, ఎంతమంది. నా కమ్ టు శ్రీకుమార్, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అప్పుడు ఐబీలో ఉండే, ఢిల్లీలో ఐజీ లెవెల్లో ఉన్నారు. ఓకే. దాని తర్వాత ఆయనకి ప్రమోషన్ ఇచ్చి గుజరాత్ పంపించారు సెంట్రల్ గవర్నమెంట్. ఈ వాజ్ సెండ్ బ్యాక్ టు ఒరిజినల్ కాడర్, గుజరాత్ కాడర్. ఆయన మీస్ ద మలయాళీ గై, బట్ అక్కడ హీ వాజ్ ప్రమోటెడ్ బిఫోర్ మోదీ కేమ్ ఇన్, హీ వాజ్ ప్రమోటెడ్ యాజ్ డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, టాప్ మోస్ట్. అప్పుడే గోద్రా రైట్స్ జరిగింది. గోద్రాలో దిస్ ఫెలో హ్యాడ్ అ బిగ్ హ్యాండ్. ఈ పోలీస్ని డిప్లాయ్ చేయలేదు కావాలని చెప్పి గొడవ చేసిన తర్వాత, ఇంత గొడవ అయిన తర్వాత ఆర్మీని పిలిపించారు, అంతా చేశారు. మనకంతా తెలుసు ఏం జరిగింది అక్కడ గుజరాత్లో ఆ రైట్స్ 2002లో. దాని తర్వాత ఈయనని లేటర్ సిబిఐ ఎంక్వైరీలో, ఇంకొక ఎంక్వైరీ, కార్తికేయన్ గారు అప్పుడు ఎంక్వైరీ ఒకటి ఉండే సిబిఐ డైరెక్టర్, ఆ ఎంక్వైరీలో అమిత్ షా అండ్ మోదీ గారు ఇన్వాల్వ్డ్ అని చెప్పి మీకు గుర్తుంటుంది సాయి గారు, క్వశ్చన్ చేశారు వాళ్ళని. వాళ్ళు అవాయిడ్ చేయలేదు, వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి సిబిఐ ఆఫీస్లో మోదీ గారు అయితే 2 రోజులు కూర్చున్నారు, ఇంట్రాగేట్ చేశారు ఆయన. ఐ వాజ్ ద సీఎం దెన్. ఎవిడెన్స్ అగేన్స్ట్ మోదీ వాజ్ గివెన్ బై ద సేమ్ శ్రీకుమార్, ఆర్బి శ్రీకుమార్, సేయింగ్ ఒక క్యాబినెట్ మీటింగ్లో నేను కూడా కూర్చున్నాను, అది మోదీ గారు చెప్తున్న విన్నాను, ఇది ముస్లిమ్స్ మీద దాడి చేసి ముస్లిం చంపాలని చెప్పి మోదీ గారు చెప్పారని చెప్పి దిస్ ఫెలో టోల్డ్ సిబిఐ. బట్ సిబిఐ లేటర్ ఫౌండ్ అవుట్ దిస్ ఫెలో వాజ్ నాట్ ఈవెన్ ఇన్ అహ్మదాబాద్ దట్ డే, హీ వాజ్ ఇన్ ఢిల్లీ. వాళ్ళు ఇది సీల్డ్ కవర్లు సుప్రీంకోర్టుకి ఇచ్చారు, బికాస్ సుప్రీంకోర్టు వాజ్ మానిటరింగ్ ద ఇన్వెస్టిగేషన్. సుప్రీంకోర్టు కాల్డ్ దిస్ ఫెలో నంబర్ 1 లయర్ అని చెప్పారు. అంటే
తెలుగులో దాన్ని యాక్చువల్ వర్డ్ యూ హావ్ టు ట్రాన్స్లేట్. నంబర్ 1 లయర్, అబద్ధాలు చెప్పే రాజా, కోరు అంటారు. దాట్ ఈస్ వాట్ హీ వాస్. లేటర్ ఆన్ ఒక ఫేక్ ఎన్కౌంటర్లో వీని లోపల వేసుకొని ఇప్పుడు కూడా జైల్లో ఉన్నా అనుకుంటాడు. దట్ ఫెలో వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. సో ద కనెక్షన్ ఈజ్ ఫ్రమ్ 10 జన్పత్. సోనియా గాంధీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కనెక్షన్. ఇది 10 జన్పత్ నుంచి స్టార్ట్ అయిన కనెక్షన్. దట్ ఈస్ వై కరుణాకరన్ గాట్ డిస్మిస్డ్, కరుణాకరన్ వాజ్ రిమూవ్డ్ అండ్ ఏకే యాంటనీ వాజ్ బాటన్. కరుణాకర్ని దించడానికి ఇక్కడ మన రాజశేఖర రెడ్డి గారి లాగా ఉన్న కరుణాకర్ని కిందకి దింపారు. రమణ్ శ్రీవాస్తవ్ అని చెప్పి ఈ వాజ్ ద రైట్ హ్యాండ్ మ్యాన్, ఈ వాజ్ ద డీజీపీ ఆఫ్ కరుణాకరన్, ఫేవరెట్ పోలీస్ ఆఫీసర్. ఆయన్ని కూడా ఈ కేసు ఇరికించి ఆయన కూడా కంప్లీట్ ఫినిష్ చేసేసారు ఆయన కెరియర్. చాలా రోజు వీళ్ళు ఎంజాయ్ చేసుకున్నారు. కానీ దాని తర్వాత నమ్మినారాయణ్ ఫైల్డ్ అ పిటిషన్ సుప్రీంకోర్ట్ ఆస్కింగ్ ఫర్ డ్యామేజెస్. సుప్రీంకోర్టు ఈ మొత్తం కేసు అంతా వాళ్ళకి తెలుసు బ్యాక్గ్రౌండ్, బికాస్ సిబిఐ హస్ గివెన్ అ క్లీన్ చిట్ టు హిమ్. 50 లక్షలు ఇవ్వమని చెప్పారు కేరళ గవర్నమెంట్ దగ్గర, మీరు చేసిన పనికి 50 లక్షలు ఇవ్వండి ఇంటరిమ్ రిలీఫ్. ఫైనలీ కేరళ గవర్నమెంట్ ఒఫీషియల్ కార్ పంపించి, స్టేట్ కార్ పంపించి, సెక్రటరియట్ పిలిపించి 1.92 crores డ్యామేజెస్ విత్ ఇంట్రెస్ట్. సుప్రీంకోర్టు విత్ ఇంట్రెస్ట్ ఇవ్వమని, ఎందుకంటే 10 సంవత్సరాల దాకా డబ్బులు ఇవ్వలేదు. ఇంట్రెస్ట్తో సహా 1.92 crores టోటల్ అమౌంట్ నమ్మినారాయణ గారికి ఇచ్చారు. బట్ దాట్ డే ఆల్సో హీ సెడ్ మై బ్యాటిల్ ఇస్ నాట్ ఓవర్. నా మీద చేసిన ఈ పనికి, నా మీద చేసిన అత్యాచారాలకి ఈ పోలీస్ ఆఫీసర్స్ కూడా జైలుకి వెళ్ళాల్సిందని. దట్ ఈస్ వై నౌ వీఆర్ సీయింగ్ దీస్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ఆల్ అండర్ ప్రాసిక్యూషన్. దాంట్లో సిబి మాథ్యూస్, కేకే జోషువా కూడా ఉన్నాడు, ఆర్బి శ్రీకుమార్, దట్ ఫెలో ఇస్ దేర్, పిఎస్ జయప్రకాష్ అండ్ ఆఫ్ కోర్స్ ఎస్ విజయన్ హూ స్టార్టెడ్ ది ఎంటైర్ థింగ్. ఆలోచించండి సాయి గారు, మన దేశంలో బయట నుంచి పాకిస్తాన్ అక్కర్లేదు, మన దేశంలో ఉన్నారు దేశద్రోహులు. అందుకే కదా మన ప్రాజెక్ట్, మన ఇస్రోని ఆపడానికి చేసిన కుట్ర మన దగ్గర ఉన్న పొలిటికల్ లీడర్స్, ఇవాళ కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతున్న కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేపించారు ఇదంతా. ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక ట్వీట్ లేదు దీని గురించి, దట్ దిస్ ప్రాసిక్యూషన్ ఇస్ హ్యాపెనింగ్ అని. ఎందుకంటే వాళ్ళకి భయం. ఫైనలీ ఈ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు చేయరు. వాట్ ఈస్ దేర్ ఫర్ శ్రీకుమార్ టు డూ, వాట్ ఈస్ దేర్ ఫర్ విజయన్ టు డూ, ఆడ ఇన్స్పెక్టర్, వాట్ ఈస్ దేర్ ఫర్ సిబి మాథ్యూ టు డూ, డిఐజీ ఆ టైంలో. వాళ్ళకి ఏముంది దీంట్లో? ఎవరో వాళ్ళతో చేపించారు. ఆ చేపించిన వాళ్ళు కూడా తీసుకురావాలి. దట్ ఈస్ వాట్ ఈవెన్ మిస్ నమ్మినారాయణ హెడ్ సెడ్, ద పీపుల్ బిహైండ్ దిస్. నాకు తెలుసు ఎవరు. హీ టోల్డ్ రాజ్దీప్ సర్దేశాయ్ ఆర్ సంబడి. యాక్చువల్లీ అది ఏషియానెట్లోనే వారు ఇంటర్వ్యూ వచ్చింది ఆయన. దాని తర్వాత కన్నాడి అనే ఒక ప్రోగ్రామ్ ఉండే, మిర్రర్, ఇట్ వాజ్ బై గోపకుమార్ అని చెప్పి వాళ్ళ ఎడిటర్ ఇన్ చీఫ్ చేస్తుండే. ఆయన ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. ఆయన చేసిన ప్రోగ్రాంలో హీ సెడ్ ఐ విల్ స్పీక్, కానీ దట్ ఇంటర్వ్యూ షుడ్ నాట్ బి ఎడిటెడ్. 31 minutes రికార్డ్ చేశారు. యూజువలీ 24 minutes రికార్డ్ చేస్తారు. 7 నిమిషాలు కమర్షియల్స్ ఉంటుంది, యాడ్స్ ఉంటుంది. ఆ రోజు టెలికాస్ట్ చేస్తున్నారు, ఐ థింక్ ఆల్మోస్ట్ 15-20 years ago. కంప్లీట్ 31 minutes. దాంట్లో ఆయన క్లీన్గా చెప్పారు ఏం జరిగింది, ఎందుకు చేశారు, ఇది ఎవరు చేశారు అని చెప్పి, అది మాత్రం చెప్పలేదు అని చెప్పారు. నాతోని ద సీక్రెట్ విల్ గో టు మై గ్రేవ్ విత్ మీ. ఇది నాకు తెలుసు. దీని వెనుక పొలిటికల్ ఎవరున్నారో నాకు చాలా క్లియర్గా తెలుసు. దీన్ని ఆపడానికి ఎవరెవరు దీని వెంట కుట్రలో ఉన్నారో, దే ఆర్ నాట్ బీన్ ప్రాసిక్యూటెడ్ టిల్ డేట్, అండ్ దట్ ఇస్ ద ఓన్లీ సాడ్ ఫ్యాక్ట్. సో ఇప్పుడన్నా ప్రాసిక్యూట్ అవుతుందా చూద్దాం సార్. అంటే అట్లీస్ట్ కొంతమంది వెనకాల ఉన్న వాళ్ళు ఏమవుతారో తెలియదు కానీ, మరియం రషీదా కానివ్వండి, ఫౌజియా హసన్, ఈ మాల్డీవియన్ ఉమెన్, దే షుడ్ ఆల్సో బి కాల్డ్. వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత. బికాస్ ఎందుకు మీ ఈగో కోసం దేశంలో ఉన్న ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ని, ఇస్రోలో ఉన్న క్రయోజెనిక్ టెక్నాలజీని ఆపడానికి మీరు ఏమేమి చేస్తారు? ఈ ఇస్రో కేసు చూపించింది, అది కూడా చేపించింది కాంగ్రెస్ వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.